రివ్యూస్ చేయడం పాపమా? రివ్యూస్ చేస్తే కేసులు పెట్టేస్తారా? అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకి చెప్పడానికి స్వాతంత్రం అనేది లేదా? ఇప్పుడు ప్రెజెంట్ కొంతమంది రివ్యూవర్స్ ఉన్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఛానల్స్ పెట్టి రివ్యూస్ చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఛానల్ మోస్ట్ పాపులర్ అయిన తర్వాత వాళ్ళ మీద కేసులు పడుతున్నాయి. వాళ్ళు పాపం తట్టుకోలేక, భరించలేక మెల్లమెల్లగా వాళ్ళ ఛానల్స్‌లో మూవీ రివ్యూస్ అనేవి బంద్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అండ్ బంద్ చేయబోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఛానల్స్ క్లోజ్ అయిపోయే పరిస్థితులు కొంతమంది ఉన్నారు. వాళ్ళెవరనేది ఇన్‌డెప్త్‌గా మాట్లాడుకుందాం. మీకు నేను చెప్పే టాపిక్ గనక నచ్చితే ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగిల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు థంబ్‌నెయిల్‌లో చూసినట్టే ప్రజెంట్ మూవీ రివ్యూస్ చెప్పే యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మెల్లమెల్లగా వాళ్ళ ఛానల్లో వీడియోస్ చేయడం, అంటే మూవీ రివ్యూస్ చేయడం బంద్ చేస్తున్నారు. ఎందుకు బంద్ చేస్తున్నారు అంటే, రీసెంట్గా మన బార్బెల్ బ్రో ఉన్నారు కదా, బార్బెల్ బ్రో అండ్ బార్బెల్ పిచ్ మీటింగ్స్ సంథింగ్ ఆయన ఛానల్స్ ఉన్నాయి. సో ఆయన ఛానల్స్లో వీడియోస్ చేయడం క్లోజ్ చేశారు. ఎందుకు క్లోజ్ చేశారు అంటే, ఆయన మీద కొన్ని కేసులు అనేవి వేశారు. అంటే మూవీ రివ్యూస్ చేయడం వల్ల మాకు బిజినెస్ అవ్వట్లేదు, సో మా బిజినెస్ దెబ్బపడడానికి మూవీ రివ్యూవర్స్ కారణం అనేసి ఆయన మీద కొన్ని కేసెస్ వేశారు. అండ్ రీసెంట్ కేసు మేబీ అది థర్డ్ కేసు అనుకుంటాను. అంతకుముందు బిఫోర్ కూడా ఆయన మీద కేసెస్ ఉన్నాయి. సో ఆ కేసు వేసిన తర్వాత చేసిన రివ్యూ ఏదన్నా ఉంది అంటే, నాకు తెలిసి మహాశైలకు విజ్ఞప్తి అనుకుంటా అదొకటి, అండ్ అనగనగా ఒక రాజు, ఇవే అనుకుంటా ఆయన లాస్ట్ చేసిన రివ్యూస్. తర్వాత మెల్లమెల్లగా అసలు ప్రజెంట్ ది కేరళ స్టోరీ 2 కానీ, అలాగే విష్ణు విన్యాసం కానీ ఈ మూవీస్ వచ్చాయి. వీటికి సంబంధించి ఒక్క రివ్యూ కూడా చేయలేదు ఆ బ్రదర్. అప్పుడే అనిపించింది అనమాట. సో నిజంగానే బ్రదర్ ఛానల్ బంద్ చేశాడు, అంటే రివ్యూస్ బంద్ చేశారు. సో ఆయన ఛానల్లో ఇక వీడియోస్ రావు అని బార్బెల్ బ్రోని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు ఫిక్స్ అవ్వండి. ఎందుకంటే ఇంకా ఆయన రివ్యూస్ చేయరు. ఎందుకు చేయరు అంటే, చెప్పాను కదా, కేసెస్ పడ్డాయి. కేసు పెట్టిన తర్వాత ఎవరు రివ్యూ చేస్తారండి లైఫ్ రిస్క్ తీసుకొని? ఆయన ఆల్రెడీ యూఎస్లో ఉంటారు. ఆయనకి మంచిగా, అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, మంచిగా శాలరీ ఉంది. దాన్ని పక్కకు పెట్టేసి ఆయన ప్యాషన్ ఏదైనా ఉంది అంటే సినిమా రివ్యూస్ చేయడం, అండ్ సినిమా టెక్నీషియన్గా ఏదో ఒక దాంట్లో, అంటే 24 క్రాఫ్ట్స్లో ఆయనకి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ని రివ్యూ రూపంలో బయట పెట్టడానికి ముందుకు వచ్చేసి సో అంటే బార్బెల్ బ్రో చేసిన తప్పేంటంటే, మేజర్గా మరీ ఓవర్గా మాట్లాడడం. మూవీ రివ్యూ అంటే ఎలా ఉండాలి? సినిమాలో పలాంది బాగుంది, పలాంది బాగలేదు, సో ప్రొడక్షన్ వాల్యూస్ గుడ్, లేకపోతే నాట్ బ్యాడ్, లేదా వెరీ బ్యాడ్, ఇలా చెప్పాలి. అంతేగాని మరీ ఓవర్గా మాట్లాడడం అనమాట. అసలు అది ప్రొడక్షనేనా? ప్రొడక్షన్ పర్లేదండి, వాళ్ళకు ఉన్న దాంట్లో బాగా చేశారు అనేది వేరు. అసలు అది ప్రొడక్షనేనా? అసలు అది సినిమానేనా అనేది వేరు. పర్లేదు, యావరేజ్ 1, నాకు అక్కడ నచ్చింది, ఇక్కడ నచ్చలేదు. సో నాకైతే నచ్చలేదు, మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, అది మీరు మూవీ చూసినాక డిసైడ్ అవ్వండి అనేది జనరల్ ఆడియన్స్, అంటే రివ్యూవర్ టాపిక్ ఆ విధంగా చేయాలి. సో ఆయన కొంచెం ఓవర్గా మాట్లాడడం కానీ, మూవీస్ గురించి, అంటే రివ్యూస్ చూశానులేండి, ఇప్పుడు కూడా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది ఆ రివ్యూస్ ఎలా ఉంటాయో. సో దాని కారణంగా మన బార్బెల్ బ్రో ఛానల్ అనేది మెల్లమెల్లగా క్లోజ్ చేశారు. ఇక వస్తాయా రావా అనేసి ఆయన చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు ఆయన ఆల్రెడీ కేసు హియరింగ్ అవుతుంది అనుకుంటాను. మేబీ దాని బిజీలో ఏమో రివ్యూ చేయలేదు. ప్రజెంట్ చేయడానికి కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఆ బ్రో ఇక రివ్యూ చేయడు, కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఎవడు చేస్తాడండి అనేసి. సో మన బార్బెల్ బ్రో పరిస్థితి అలా ఉంది. సెకండ్ పర్సన్ వచ్చేసి రాగడి అన్న గురించి అందరికీ తెలుసు. అసలు అంటే ఒక తెలంగాణ స్టైల్లో రివ్యూ చేసే పర్సన్లో రాగడి బ్రో చాలా టాప్ మోస్ట్ రివ్యూవర్. మూవీ రివ్యూస్ చెప్పే దాంట్లో సపరేట్గా ఆ బ్రో రివ్యూ చెప్పాడు అంటే ఖచ్చితంగా ఒక టెంపో ఉంటుంది అంటారు కదా, ఆడియన్స్ ఈ బ్రో రివ్యూ చెప్పాడు అంటే ఖచ్చితంగా మూవీ బాగుంటుంది, ఆయన బాగలేదు అని చెప్పాడంటే ఖచ్చితంగా మూవీ బాగోదు అని డిసైడ్ అవుతారనమాట. ఆ రాగడి బ్రో రివ్యూ ఎవరు చూసినా కూడా. ఆయన ఏంటంటే తప్పుగా మాట్లాడడం కానీ, ఎక్కడ చిన్న చూపు చేయడం కానీ సినిమాని ఉండదు. ఎక్కడ కూడా మూవీ బాగలేదు అని ఆయన చెప్పలేదు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే, మూవీ నాకు నచ్చింది, మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, చూసాక మీరే డిసైడ్ అవ్వండి అని చెప్పే పర్సన్ అనమాట రాగడి బ్రో. సో ఆయన కూడా మెల్లమెల్లగా ఏంటంటే, ఈ మధ్య కాలంలో సడన్గా ట్రాక్ మార్చేశారు. ట్రాక్ అంటే
కొడుకు చేతికి వచ్చిండు, హెడ్ ఫోన్ పెట్టుకుంటే తమ్ముడు పని చేయడు, ఇక ఏదో ఆయన మరి ఆల్రెడీ బిఫోరు మన పూల చొక్కా బ్రదర్ దాంట్లో కూడా అంటే ఆయన వీడియో చేశారు, లైవ్లో డిస్కస్ చేశారు. ఆ తర్వాత ఆయన ఛానల్లో కూడా స్పెషల్ వీడియోస్ పెట్టారు. సో ఇలా అవుతుంది, ఇలా నేను రివ్యూస్ బంద్ చేస్తున్నాను, ఇంకా రివ్యూస్ మీకు రావు, ఒక ట్రావెల్ కానీ ఇలాంటి వ్లాగింగ్ వీడియోస్ కానీ ఇలాంటివి మాత్రం మీకు వస్తూ ఉంటాయని చెప్పేశారు. అంటే ఇక్కడ పర్టికులర్గా ఇంకొక విషయం మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఈ కేసులు పెట్టడం అనేది రివ్యూవర్లు భయపడుతున్నారు. రివ్యూవర్లు ఎవరు ఉంటారండి? ఎవరైనా సినిమాలోకి వెళ్ళాలి, సినిమా చెయ్యాలి, లేదా ఒక హీరోగా చేయాలి, ఒక యాక్టర్గా చేయాలి, లేదా ఒక డిఓపిగా చేయాలి, ఒక ఎడిటర్గా చేయాలి అని ఎవరైతే ప్యాషన్తో ఉండి అవకాశాలు దొరక్క ఆగిపోతారో వాళ్ళు రివ్యూవర్స్ అవుతారు. ఎవరి గురించో కాదు, మేబీ నా గురించే తీసుకోండి. నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను, అండ్ వెబ్ సిరీస్ చేశాను, అండ్ షార్ట్ కంటెంట్స్ చేశాను, చాలా చేశాను. ఒక డెమో ప్రాజెక్ట్ కూడా చేశాను, సరెండర్ అని అమ్మాజీ క్రియేషన్లో ఉంటుంది. సో అలాంటి ప్యాషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలోకి వెళ్ళక, వాళ్ళకి సరైన సపోర్ట్ లేక, సరైన గైడెన్స్ లేక, అంటే ఆ సర్క్యులేషన్ తెలియక ఆగిపోయి వారు రివ్యూస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు వచ్చేసి చాలామంది ఏమనుకుంటారంటే, అలాంటి వాళ్ళని ఓకే మీకు మూవీలో అవకాశాలు రాలేదు కాబట్టి మూవీని వేలెత్తి చూపిస్తూ ఇలా చేయాలా అనేలాంటి థాట్తో చాలామంది అనుకుంటారు. అసలు అది కరెక్టే కాదు. సినిమాని ప్రేమించేవాడు ఎప్పుడు కూడా సినిమాని ద్వేషించడం కానీ, సినిమాని ఆపేయడం కానీ జరగదు. సినిమాని సినిమాగా చెప్పాలి అని మాత్రం ఇష్టపడతాడు అంతే. అంటే వీళ్ళంతా ఎంచుకున్న దారి ఏంటి? రివ్యూస్, మూవీ రివ్యూస్ చేద్దాం. మూవీ రివ్యూస్ అనేది సపరేట్గా ఒక పర్సన్ అటెంప్ట్ చేసిన కంటెంట్ కాదు. ఒకప్పుడు మీరు మూవీ రివ్యూస్ చూస్తే మేబీ నాకు తెలిసి 2012, 2013లో అనుకుంటాను, జనాలు ఎక్కువగా ఆడియన్స్ అంటే న్యూస్ ఛానల్ వాళ్ళు వెళ్ళి మైక్ పట్టుకుంటే ఆడియన్స్ వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పేవాళ్ళు. అలా రివ్యూస్ స్టార్ట్ అయ్యాయి. పబ్లిక్ టాక్ కానీ, రివ్యూస్ టాక్ కానీ అలా స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా ఇప్పుడు సపరేట్గా ఒక ఛానల్ పెట్టేసుకుని ఆ ఛానల్లో మూవీ రివ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. చాలా మంది ఉన్నారండి. ఇక ఒకరని ఇద్దరని కాదు, టైవీ వాళ్ళైతే టాప్లో ఉన్నారు ప్రజెంట్. తర్వాత పూల్చొక్క బ్రో ఉన్నారు, అలాగే మూవీ మ్యాటర్ ఉంది, అలాగే మన రావణ్ ఫర్ యూ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. ఇక అలా చెప్పుకుంటూ పోతే మూవీస్ వుడ్ కానీ, అండ్ ఇంకా ఉన్నాయి, మేజర్ ఆఫ్ ద ఛానల్స్ ఉన్నాయి. సడన్గా స్ట్రైక్ అవ్వవు కదా, మూవీస్ ఫర్ యూ కానీ ఇలా చాలా ఉన్నాయండి. సో అలాంటి మూవీ రివ్యూస్ చెప్పే వాళ్ళు ఏంటంటే, వాళ్ళు ఇండస్ట్రీలోకి వెళ్ళి వాళ్ళ టాలెంట్ని చెప్పుకోవడానికి ఆపర్చునిటీ లేనప్పుడు, అలాంటి అవకాశం లేనప్పుడు ఈ విధంగా వచ్చారు. వీళ్ళిద్దరు కూడా అలా వచ్చిన వాళ్ళే నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఒకటి బిజినెస్ చేయాలి అనే థాట్ తోటి వచ్చే వాళ్ళు ఉంటారు. రివ్యూ తెలియకపోయినా కూడా, సినిమా గురించి తెలియకపోయినా కూడా చెప్పడానికి వచ్చి ఈ ఇబ్బందులు పడి చాలా మంది బ్రేకప్ అయిపోయారులేండి. అలాగా అంటే వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రజెంట్ బార్బెల్ బ్రో అండ్ రాగడి బ్రో. బార్బెల్ బ్రో గురించి నాకు పర్టికులర్గా తెలియదు, కానీ రాగడి బ్రదర్ గురించి మాత్రం తెలుసు. ఎందుకంటే ఆయన రివ్యూ చెప్పేటప్పుడే అర్థమైపోతుంది ఆయనకి దేని మీద గ్రిప్పింగ్ ఉంది, దేని మీద నాలెడ్జ్ ఉంది, దేని మీద ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఒక పక్క క్లారిటీ ఉంది. ఆయన అయితే సినిమా పర్సనే. రాగడి బ్రో అయితే మాత్రం పక్క సినిమా పర్సన్. అండ్ బార్బెల్ బ్రో కూడా ప్యాషన్ ఉంది కాబట్టి అలా చెప్పుకుంటూ వచ్చాడు. బట్ ఆయన చెప్పే విధానంలో ఏంటంటే అక్కడక్కడ దెబ్బ పడుతుంది అంటే చెప్పే దాంట్లో. కానీ రాగడి బ్రో మాత్రం ఎక్కడ కూడా మైనస్ చేయడు. కానీ సడన్గా ట్రాక్ ఎందుకు మార్చాడో అర్థం కాలేదు. నాకేమనిపించింది అంటే, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సో ఇలా కేసులు పడుతున్నప్పుడు ఎందుకు మనం రిస్క్ తీసుకోవాలి? మనకెందుకు ఇంత అంటే సినిమా టికెట్ పెట్టేసి సినిమా చూసి వచ్చి దాని గురించి మన ఒపీనియన్ చెప్పడం, మళ్ళీ వాళ్ళు తిరిగి మన మీద కేసు పెట్టడం. ఎందుకంటే ఇప్పుడు ఆయనది కూడా పాపులర్ ఛానల్, రాగడి బ్రోది కూడా. ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఎందుకు రిస్క్లో పడాలి? ఏవో ట్రాక్ మార్చుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది మనకి సబ్స్క్రైబర్స్ మనం ఫాలో అవుతున్నారు కదా, మనం ఏదైనా మంచి కంటెంట్ చేస్తే వాళ్ళకి నచ్చుతుంది, సో ఈ కంటెంట్ వాళ్ళు ఫాలో అవుతారు అని ఈ ట్రాక్లోనే వెళ్తున్నారు మ్యాక్సిమం ప్రజెంట్. సో ఇలా డ్రాప్ అవ్వడం కరెక్ట్ కాదు అని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అలా డ్రాప్ అవ్వడం వల్ల మీ సబ్స్క్రిప్షన్ తక్కువైపోతారు. మీకు ప్యాషన్ ఉందండి, ఆ ప్యాషన్ని ఫాలో అవ్వండి. సో నాకు తెలిసి రాగడి బ్రో మీద కేసు పెట్టడానికి కానీ, ఆయన మాట్లాడిన పదాలు కానీ ఎక్కడ కూడా తప్పులేవు. సో బార్బెల్ బ్రో మీద పెట్టారు అంటే ఒక రీజన్ ఉంది. సో దానికి ఆయన క్షమాపణ అడిగేసిన తర్వాత వచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ బార్బెల్ బ్రో అండ్ రాగడి బ్రో వీళ్ళిద్దరు కూడా మూవీ రివ్యూస్ నుంచి తప్పుకున్నారు. సో నెక్స్ట్ ఇంకా ఎవరెవరిని వీళ్ళు మూవీస్కి సంబంధించిన వాళ్ళు టార్గెట్ చేశారో, ఏ రివ్యూవర్స్ మెల్లమెల్లగా క్లోజ్ అవుతారో ఏంటో అర్థం కావట్లేదు. నాకు తెలిసి మన పూలచొక్క బ్రదర్ కూడా మెల్లమెల్లగా తగ్గిస్తున్నాడు. అంటే రివ్యూస్ చేయడం అనేది తగ్గిస్తున్నాడు, ఏవేవో కంటెంట్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ప్రజెంట్ అయితే ఆ విధంగా ఉంది సిచ్యువేషన్. చూడాలి ఇక ఎవరు ముందు ట్రాక్లోకి వస్తారు,
ఎవరు నిలబడతారు గట్టిగా అనేసి. సో మాక్సిమం నేను చెప్పేది ఏంటి అంటే మూవీ చూడండి, మీ ఒపీనియన్ చెప్పండి, మూవీకి వెళ్ళమని అయితే చెప్పండి. ఎందుకంటే మీకు నచ్చిన సినిమా మీకు నచ్చని సినిమా వేరే వాళ్ళకి నచ్చొచ్చు. ఒక్క సినిమా ఒక్క జనాలు చూసేది కాదు కదండి, ఎంతోమంది జనాలు చూస్తారు ఒక సినిమాని. సో డిఫరెంట్ మైండ్ సెట్తో ఉంటారు ఆడియన్స్. వాళ్ళకి నచ్చొచ్చు, మనకు నచ్చాలని రూల్ లేదు. మనకు నచ్చినా నచ్చకపోయినా మన మూవీ గురించి చెప్పడమే మన బాధ్యత అంతే. సో వెళ్ళాలా వద్దనేది అవతల వాళ్ళు డిసైడ్ అవుతారు. సో ఇది అండి వాళ్ళ టాపిక్. అండ్ బార్బిల్ బ్రో అండ్ రాగడి బ్రో అయితే ఇక మీదట రివ్యూ చేయరని అయితే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్ యూ.